చాలామంది చెప్తుంటారు కదండి, మనము చేసిన పాపము మన పిల్లలకు వస్తుంది, మనం చేసిన పుణ్యం మన పిల్లలకి వస్తుంది అని అంటారు కదా. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. ఇప్పుడు కాదు, నాకు తెలిసి నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు కొంచెం బాగా, ఆ ఫ్యామిలీ కొంచెం రౌడీ షీటర్స్ ఫ్యామిలీ అండి. మొత్తము చీట్ చేసి వాళ్ళు ఆస్తులని జమ చేసుకుంటారనమాట. ఆ విధంగా వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. ఆ ఏరియాలో మంచి పేరు, మంచి పెద్ద పెద్ద షాప్స్, బిల్డింగ్స్ అన్నీ కట్టారండి. కానీ వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకి తొందరగా వాళ్ళకి ఫలితం వచ్చిందండి. ఎలా అంటారా, మొత్తం లాస్ అయిపోవడము, క్యాన్సర్స్ రావడము, ఇంట్లో యాక్సిడెంట్లు అయిపోవడము. ఎలాగైతే మీరు అందరినీ మోసాలు చేసి రౌడీ షీటరు పనులు చేసి అమౌంట్ కూడబెట్టుకున్నారో, అన్ని రోజులు కూడా పట్టలేదు వాళ్ళు నాశనం అయిపోవడానికి. ఒక 10 ఇయర్స్ నుంచి సంపాదించిందండి, ఒక 2 ఇయర్స్లో మొత్తం కొలాప్స్. అడుక్కోవడానికి రెడీగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళని 100 ఇవ్వండి, 50 ఇవ్వండి అని అడుక్కోవడానికి రెడీగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. పాపం చేయకండి, పుణ్యమే చేయండి. మీ పిల్లలకు పుణ్యమే పంచండి, పాపం పంచకండి ప్లీజ్.